మమ్మల్ని కూర్చునే విధానానికి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను అన్న. తండ్రి, ఇదిగో కొద్ది మాటలు మీ పిల్లలతో పంచుకొని ఉండగా తండ్రి, చెప్పనైనా నాకును విననైనా మీ పిల్లలందరికీ సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. కుడి వచ్చినటువంటి దేవుని పిల్లలకి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలకి, అలాగే వెంకట్ గారికి, అలాగే సహోదరులందరికీ, అలాగే తిరుమలమ్మ గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నా. దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు కానీ, దేవుని గురించి తెలుసుకోవాలని మనం అనుకుంటున్నప్పుడు, దేవుని మాటల చెంతకి మనం వెళ్తున్నప్పుడు, దేవుని మాటలు మనకి అర్థం కాలేదనే విషయాలు చాలామంది, నేను బైబిల్ చదువుతున్నాను, నాకు బైబిల్ అర్థం కావట్లేదు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని నేను ధ్యానిస్తున్నప్పుడు ఆడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సందర్భం నాకు అర్థం అవ్వట్లేదు. ఎంతగా బైబిల్ ధ్యానిస్తున్నా, నా ఎన్ని విషయాలు నేను ఆలోచన చేస్తున్నా కానీ నాకేమవుతుందంటే బైబిల్లో ఉన్న విషయాలు అర్థం కావట్లేదు అని చాలా విషయాలు అందరూ అంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే సమయాన్ని వెచ్చించాలి. బైబిల్ని అర్థవంతంగా నేర్చుకోవాలి. ముందుగా చాలామంది ఏమంటుంటారంటే, నాకు అర్థం అవ్వట్లేదన్నా ఎంత చదువుతున్నా, నాకు బైబిల్లో రాయబడినటువంటి విషయాలు అర్థం అవ్వట్లేదు అని చాలా విషయాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు ఎంత సమయాన్ని వెచ్చించాలంటే అంత సమయాన్ని మనం వెచ్చించాలి. ఒక దగ్గర బైబిల్ని నిలబడి ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయం, ఇక్కడ లేనటువంటి విషయం వేరొక దగ్గర ఉన్నటువంటి దానితో పోల్చుకుంటూ చూసుకోవాలి. ఆది కాండంలో చెప్పబడుతున్నటువంటి విషయం ప్రకటన గ్రంథంలో దొరుకుతుంది మనకి. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి విషయం హెజ్కేల్లో మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి బైబిల్ని చదువుకుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా బైబిల్ని ధ్యానించాలంటే చాలా శ్రద్ధగా ధ్యానించినప్పుడే ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వాక్యాన్ని ఎవరికి అర్థం చేయించాడు అంటే, వాక్యాన్ని ఎవరికి బాగా అర్థమైందంటే పామరులు అని బైబిల్లో రాయబడుతుంటుంది. వాళ్ళందరి దగ్గరికి వాక్యం రావటం, వాళ్ళకి అర్థమవుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మరి వాళ్ళకి వాక్యం అర్థమవుతున్నప్పుడు మనకెందుకు అర్థం కాదు? చదువురాని వారికి కూడా వాక్యాన్ని అర్థం చేయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది ఏంటంటే, ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఉంటాడు. ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఆయన చదువుతూ కూర్చుంటున్నాడు. ఆయన చదువుతూ రథం మీద ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అలా వాక్యాన్ని చదువుతూ రథం మీద ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నటువంటి ఆర్థిక మంత్రికి వాక్యం అర్థం కాదు. ఆయన వాక్యం అర్థం కాక ఇదేంటి అని అనుకుంటా ఉంటాడు. వాక్యం అర్థం కాక ఎక్కడ అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఒక సందర్భాన్ని చదువుతూ ఉంటాడు. యెషయా గ్రంథంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని చదువుతూ ఉంటాడు. ఆ చదువుతున్నటువంటి సందర్భం ఆయనకు అర్థం కాదు. ఆయన ఎవరు అంటే ఆర్థిక మంత్రి. అపోస్తుల కార్యాలు ఒకసారి తీయండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం. అందరు తీయండి, అందరు. ప్రభుదూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేమునకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. ఎక్కడికి వస్తున్నాడంట? ఎవరు వస్తున్నారు? ఎవరతను? ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద అంటే ఆస్తి అంటారు. ఇప్పుడు మనకు ఉండేది ఎవరు? వాళ్ళు ఆర్థిక మంత్రులు అంటారు కదండి, ఫైనాన్స్ మినిస్టర్స్. అతను ఎక్కడికి వస్తున్నాడంట? యెరూషలేమునకు వస్తున్నాడంట. ఎందుకు వస్తున్నాడండి? ఆరాధించడానికి వస్తున్నాడంట. గమనించాలి, అందరం ఆరాధించడానికి వస్తున్నారు. మనందరం కూడా ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎవరిని ఆరాధించడానికి? యేసుక్రీస్తు వారిన దేవుణ్ణి ఆరాధించుటకు మనందరం సంఘంగా, క్రీస్తు సంఘంగా ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఓకే. అయితే ఆయన ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాను. అర్థమవుతుందా? అతడు తిరుగు వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ఇక్కడ ఏం చదువుతున్నాడంట? ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట.
ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. చూడండి, ఫిలిప్ అంట దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇక్కడ ఫిలిప్పు గారికి ఆత్మ రావటం, ఆయన చదువుతున్నటువంటి యెషయా గ్రంథం ఆయనకి అర్థం కాకపోవటం వలన ఫిలిప్పు గారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఎవరైనా నాకు దారి చూపించాలి కదయ్యా, ఎవరైనా దారి చూపించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అని నపుంసకుడు ఎవరిని అడుగుతున్నారు? ఫిలిప్పు గారిని అడుగుతున్నాడు. ఫిలిప్పు గారిని అడగగానే ఫిలిప్పు గారిని ఏమంటున్నాడు నపుంసకుడు? రయ్యాను వచ్చి రథం ఎక్కు కూర్చో, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని నాకు అర్థమయ్యేటట్లు చెప్పు అని చెప్పేసి అడుగుతుంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు. చూడండి, అతడు ఎవరు నపుంసకుడు చదువుతున్నటువంటి లేఖన భావం ఏంటంటే, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే భాగం. ఏ భాగం ఇది? యెషయా గ్రంథంలో రాయబడినటువంటి భాగాన్ని ఆయన చదువుతున్నాడు. యెషయా గ్రంథం 53:7 వచనంలో అది రాయబడి ఉంటుందమ్మా. ఆ వచనాన్ని ఆయన చదువుతున్నాడు. ఆయనకు అర్థం కావట్లేదు. ఆయనకు అర్థం కాకపోతే ఫిలిప్పు గారు పరిగెత్తుకుని ఆయన రథం దగ్గరికి వెళ్ళి ఆయన రథం మీద కూర్చుని ఆ భాగాన్ని వివరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే, ఎవరైతే బైబిల్ని ఆసక్తితో ఆశతో బైబిల్ని ధ్యానించడానికి మీ దగ్గర కూర్చుంటే మీ దగ్గరకి వాక్యం అనేది ఎలా వస్తుందంట? ఎలా వస్తుంది? పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. మీలో ఏం ఉండాలి? ఆసక్తి ఉండాలి. దేని గురించి? దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాల్ని మనం నేర్చుకోవటానికి మన దగ్గర గనక ఆసక్తి గనక ఉంటే, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటి, ఏమి మనకి బోధిస్తుంది అనే ఆశతో కనుక మనం ఉంటే మీ దగ్గరికి ఎలా వస్తుందంట? వాక్యం పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తుందంట. మీరు ఎవరైనా ఇక్కడికి వాక్యం మాకు కావాలని మీరు ఏమైనా అనుకున్నారా? మీరంతా ఇక్కడ మాకు సంఘంగా కూడి మాకు వాక్యం బోధిస్తే బాగుండు అని అనుకున్నారమ్మా? ఎంతమంది అనుకున్నారు? మీరందరూ అనుకున్నారు కాబట్టి ఈరోజు మీ మధ్యకి వెంకట గారిని నడిపించి వాక్యాన్ని ప్రతి ఆదివారం ఎంత చక్కగా మీకు బోధిస్తున్నారో మీరు గమనించాలి. ప్రతి ఆదివారం నూతనంగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీకు విఫలంగా చక్కగా మీకు వివరిస్తున్నారు. ఎందుకు? మీలో ఉన్న ఆసక్తి, దేవుని పాటల పట్ల మీకున్నటువంటి ఆసక్తి. కనుక దేవుడు ఆసక్తి కలిగిన వారి యొక్క హృదయాలను ఏం చేస్తాడంటే తెప్పరిల్లా చేస్తాడు. గమనించాలి. ఎంత చక్కగా అంటే వాక్యంతో మీ హృదయాలను నింపుతూ ఉంటాడు. అలా వాక్యంతో మీ హృదయాలను నింపుతున్నప్పుడు ఏమవుతుందంటే మీరు దినదినము వాక్యంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి మన బాప్తిస్మిచ్చు యోహాను గారు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా వాక్యం వెళుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ సందర్భాన్ని చాలా చక్కగా గమనించాలండి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అధికారులను గురించి ప్రస్తావన జరుగుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయంలో అప్పుడున్నటువంటి అధికారులు ఎవరు అని మనకి లూకా గారు ప్రస్తావన చేస్తున్నారు. చూడండి 3వ అధ్యాయం. తిబేరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమునందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియా అనే దేశానికి హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేను దేశమునకు లోసయని అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చిందంట. ఎక్కడున్నాడంట యోహాన్ గారు? అరణ్యంలో ఎందుకున్నాడండి యోహాన్ గారు? ఎందుకున్నాడు? అరణ్యంలో యోహాన్ గారు ఎందుకున్నారు? మనుషుల మధ్య బ్రతకలేక. ఇంకా అరణ్యంలో ఎందుకున్నారంటే, అలాగే ఇశ్రాయేలీలందరికి కూడా ఒక ఆచారం ఉంటుందండి. ఎలాంటిదంటే ఉన్నత స్థలాలన్నీ కూడా ఎక్కడ కడుతూ ఉంటారంటే అరణ్యాల్లో కడతారు. ఉన్నత స్థలాలు ఎక్కడ నిర్మిస్తూ ఉంటారు? ఆ ఉన్నత స్థలాల దగ్గరికి ఎవరు వెళ్తూ ఉంటారు? ఇశ్రాయేలీలందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ ఉన్నత స్థలాలు ఉండేది ఎక్కడ? అరణ్యంలో. ఈ అరణ్యంలో వాళ్ళందరూ వెళ్తుంటారు కాబట్టి అరణ్యంలో ఈయన కేకలేస్తూ ఉంటాడు. ఎందుకు? ఉన్నత స్థలాల దగ్గరికి వచ్చి బలిపీఠాల దగ్గరికి బలులు అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కదా. ఆ ఉన్నత స్థలాల దగ్గర యోహాను గారు వాక్యాన్ని కేకలు వేస్తూ ఉంటాడు. గమనించాలి. అంటే అరణ్యంలో ఆయన ఎందుకు ఉంటాడంటే, అక్కడ ఇశ్రాయేలీలో ఉన్నత స్థలాలు ఉంటే అరణ్యంలో దేవుని వాక్యం ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేత మాట్లాడించింది. ఎందుకు? వాళ్ళకి వినిపించాలి వాక్యం.
అలా వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వస్తారండి బాప్తిసం తీసుకోవడానికి? యోర్దాను నదికి వస్తారు. యోహాన్ గారు అరణ్యంలో ఆయన వాక్యం చెబితే యోర్దాను నదికి వాళ్ళందరూ వస్తున్నారంటే అరణ్యంలో ఏమైనా జనాలు ఉన్నారా? చెట్లకి, నదులకి, ఎడారులకి, అరణ్యానికి వాక్యం చెప్పారంటావా యోహాన్ గారు? అరణ్యాలలో ఉన్నత స్థలాల దగ్గరికి జనాలందరూ వస్తూ ఉంటారు. ఆ అరణ్యంలో ఆయన వాక్యం చెబితే యోర్దాను నది దగ్గర ఆయన వారందరికీ మారు మనసు నిమిత్తం ఏమిచ్చి ఉంటాడు? బాప్తిసం ఇచ్చాడు. కనుక వాక్యాన్ని ఎలా ధ్యానించాలంటే ఇదిగో ఒక్కొక్కటిగా మనం చాలా జాగ్రత్తగా ధ్యానించినప్పుడు వాక్యం మనకు అర్థమవుతుంది. శ్రద్ధగా వెతికినప్పుడు, ఆసక్తితో దేవుని మాటలు వెతికినప్పుడు అవి మన చెంతకి వస్తూ ఉంటాయి. కనుక ఈ విషయాల్ని జాగ్రత్తగా మీ హృదయాల్లో పదిలిపరుచుకుంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాను అన్న. ఇదిగో తండ్రి, వాక్యం అర్థం కాని పరిస్థితుల్లో వాక్యాన్ని ఏ విధంగా ధ్యానిస్తే వాక్యం మా దగ్గర ఉంటుందో, అది మా దగ్గర నివసిస్తుందో అనే విషయాలను మీ పిల్లలకి తెలియజేశాను నాన్న. శ్రద్ధగా, ఆసక్తితో వెతికినప్పుడు ఆ వాక్యం మా హృదయాలలో మాకు ఫదిలంగా ఉంటుందని మీ పిల్లలకి తెలియజేశాను. విన్న ప్రతి ఒక్క మాట వినువారు మాత్రమే ఉండక విన్న మాట ప్రకారం వారి యొక్క జీవితాలను మలుచుకోవాలని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.